SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇప్పటిదాకా అయింది చాలదన్నట్టు బిగ్ బాస్ ఏకంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని మరికొన్నింటిని ఇంట్లోకి రానిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే అని చెప్పాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకపోతున్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఎక్కువ పాయింట్స్తో నిలదొక్కుకోవాలి ఇంట్లో. కాబట్టి కొన్ని టాస్క్లు ఇస్తున్నాను, వాటిని సరిగ్గా ఆడి ఎవరైతే ఎక్కువ పాయింట్స్తో ఉంటారో వాళ్ళకి ఇంట్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ వీక్ రాబోతున్నాయి అని చెప్పాడు. దీంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఒక్క దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే అందరికీ కూడా దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటున్నారు అంటే అగ్ని పరీక్షలో మిగిలిన వాళ్ళని కూడా ఇంట్లోకి రానిచ్చే అవకాశాలు కనిపించవచ్చు, లేదా కొత్త సెలబ్రిటీస్ ఎవరినన్నా ఇంట్లోకి దింపొచ్చు, ఏదన్నా జరగచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆటని వాళ్ళ సత్తాని చూపించాల్సిన టైం వచ్చేసింది అనమాట. సో అందరూ ఆడుతుండగా ఈ టాస్క్లో కిందటి తర్వాత ముందు రోజు అయితే నిప్పు నీరు గాలి ఆటని ఆడించాడు బిగ్ బాస్. అయితే అందులో చాలా మంది నిలదొక్కుకోలేకపోయారు. ఎమోనియల్ ఇమ్యూనిటీని సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక 4 కంటెస్టెంట్స్ని ఉంచి వాళ్ళ ఎదురుగా బౌల్స్లో ఇసుకని మిగతా వాళ్ళు నింపుతూ ఉండాలి. ఎవరైతే వాళ్ళ స్ట్రైట్కి తగ్గట్టుగా ఆ ఇసుకని కదపకుండా మోస్తూ ఉంటారో ఇటు సైడ్ నుంచి వాళ్ళు గెలిచినట్టు. ఎవరి బౌల్లో ఇసుక అయితే నేలను తాకుతుందో వాళ్ళు అవుట్ అయినట్టు. సో భరణి చాలా వరకు గట్టిగానే ఆడాడు అని చెప్పాలి. అయితే ఆడుతున్నప్పుడు కొంచెం కదిలినా కూడా అది కదిలింది కదా కాబట్టి అవుట్ చేసామని ఇంట్లో వాళ్ళందరూ ఎమాన్యుయల్ మీద అరవడం జరిగింది. ఎందుకంటే ఎమాన్యుయల్కి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది కాబట్టి ఈ గేమ్కి తను సంచాలకుగా ఉండడం జరిగింది. తను సంచాలకుగా ఉండి ఆట ఆడిస్తున్నప్పుడు ఎమాన్యుయల్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాడు, కరెక్ట్గానే జడ్జ్ చేస్తాడు, ఇంట్లో వాళ్ళతో కూడా లాయల్గానే ఉంటాడు. ఎమాన్యుయల్ సంచాలకుగా ఉన్నాడంటే కరెక్ట్గానే ఆడతాడు అని అర్థం. అయితే తనుజ వచ్చి వాళ్ళది కదిలిపోతుంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అలా ఎలా అని అనేసరికి నేను ఇద్దరి పేర్లు చెప్పలేదు, కేవలం కళ్యాణ్ పేరే చెప్పాను, అర్థం చేసుకో అని చెప్పేసి ఎమాన్యుయల్ అనగానే కళ్యాణ్కి ఒళ్ళు మండిపోయింది. ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి వెంటనే తను వదిలేసి తన పక్కకి వచ్చేసి వీళ్ళది కూడా కదులుతుంది కదా, నన్ను చూడట్లేదా, ఎందుకు నన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇలాగా మీరు ఇలా అనడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళందరి మీద సీరియస్ అయ్యి కళ్యాణ్ పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఆ తర్వాత బెలూన్ టాస్క్ని పెట్టడం జరిగింది. బెలూన్స్ ఊది ఫోర్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫేస్కి నీడిల్ మాస్క్ అనేది ఉంటుంది. వాళ్ళ హెడ్ కూడా ఒక పెట్టెలో పెట్టడం జరుగుతుంది. ఆ నీడిల్ మాస్క్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మౌత్ దగ్గర ఓపెన్ ఉంటుంది, వాళ్ళు బెలూన్ని ఊదుతూ ఉండాలి. పైనుంచి ఎవరైతే వాళ్ళు బెలూన్ ఊది వేస్తారో ఆ బెలూన్ నీడిల్స్కి తగలకుండా పైకి వాళ్ళు ఊదుతూ ఉండాలి, వాళ్ళ మీద పడకుండా. ఎవరి బెలూన్కి అయితే నీడిల్ దగ్గర పగిలిపోతుందో వాళ్ళు అవుట్ అయినట్టు. ఎవరి దగ్గర బెలూన్ ఉంటుందో వాళ్ళు దాన్ని ఊదుతూనే ఉండాలి. 5 నిమిషాలు టైం ఇస్తారు. 5 నిమిషాల వరకు ఆ బెలూన్ పగలకుండా వాళ్ళ మీద పడకుండా ఎవరైతే ఊతుంటారో వాళ్ళు గెలిచినట్టు. అయితే వీళ్ళు కొత్త స్ట్రాటజీని ఉపయోగించి దివ్య అయితే పక్కకి పెట్టింది బెలూన్ని. అలా అనలేదు, నాకు 1000% దాని మీద అవగాహన ఉంది, బిగ్ బాస్ ఏం చెప్పాడని చెప్పేసి తను గొడవకి దిగింది. దీంతో రాము నువ్వెందుకు ఇలా ఆడుతున్నావు, వాళ్ళ ముఖం మీద వేయాలి, వాళ్ళు దాని మీద పడకుండా వాళ్ళు ఊదుకుంటూ బెలూన్ని 5 మినిట్స్ కాపాడుకోవాలి, ఇది కదా బిగ్ బాస్ చెప్పిన గేమ్, నువ్వెందుకు కొత్తగా ఆడుతున్నావు అని చెప్పగానే అది నా స్ట్రాటజీ, నా కంటెస్టెంట్ గెలవాలనుకుంటున్నాను, నేను నాకు నచ్చినట్టు వేస్తానని చెప్పేసి అనేసరికి బిగ్ బాస్ నేను మీ అందరికీ బాప్ని, మీరు చదువుకున్న స్కూల్లోకి నేనే టీచర్ని, నాకు తెలుసు మీ అందరికంటే ఎక్కువగాని, మీరు ఎలాంటి ఫౌల్ గేమ్స్ ఆడినా వాటిని పరిగణలోనికి తీసుకోను, దీనిలో ముందంజలో రీతు ఉంది, కేవలం సంజన మరియు ఫ్లోరషన్ మాత్రమే కరెక్ట్గా ఆడారు ఆటని అని చెప్పారు. అయితే మీరు ఎవరి మరి ఆడినా కూడా ఏం జరిగినా కూడా అందరికీ తప్పు వర్తిస్తుంది కాబట్టి మీ అందరి దగ్గర నుంచి పాయింట్స్ని తీసేసుకుంటున్నాను, మీరు గెలుచుకున్న పాయింట్స్ నుంచి హాఫ్ పాయింట్స్ ఇస్తున్నానని చెప్పేసరికి సంజన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గెలిచినా కూడా ఓడిపోయాము అని చెప్పేసి బోరున ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే బిగ్ బాస్ ఏదైనా ఒక గేమ్ ఇచ్చాడంటే దానికి ఒక 10-15 పాయింట్స్ ఉంటాయి. ఏంటి ఆ గేమ్లో ఎలా ఆడకూడదు, ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పడమే కాకుండా ఒక బుక్లెట్ నాయకంగా పంపిస్తారు. దాని అన్నింటినీ కూడా 15-16 పాయింట్లని అందరికీ కూడా చదివి వినిపించిన తర్వాతే గేమ్ స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళు ఆ గేమ్ని మొత్తం తిరగరాసేసి వాళ్ళకి నచ్చినట్టు ఆడారు. దీంతో బిగ్ బాస్కి ఒళ్ళు మండి వాళ్ళ పాయింట్స్ని తీసేయడం జరిగింది. సరిగ్గా ఆడినా కూడా ఆ పాయింట్స్ని పోగొట్టుకున్నామని సంజన ఫ్లోరా ఎంతో బాధపడ్డారు. సంజన అయితే ఏకంగా కింద కూర్చొని ఏడుస్తూనే ఉంది. ఎమాన్యుయల్ తనని వారించినప్పటికీ కూడా అసలు తగ్గకుండా బాధపడుతూనే ఉంది. ఇలా జరిగింది ఈ వారం.
ఈరోజు ఎపిసోడ్ అనమాట. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఎస్ఎస్టీ, లైక్, షేర్, సబ్స్క్రైబ్.